తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని మరింత మెరుగుపరిచేందుకు రైతు భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సిద్ధమవుతోంది. రైతులకు మాత్రమే లాభం కలగడం, నిధులు వ్యర్థమవకుండా సరైన రైతులకు చేరడం కోసం పథకాన్ని మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించడానికి అనేక కొత్త నియమాలను ప్రవేశపెట్టనుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకారం రైతు భరోసా నిధులు పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే అందించబడతాయి. ఈ ప్రక్రియలో ప్రభుత్వ అధికారులు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా పంట సాగు భూములను గుర్తించనున్నారు. భూములను గుర్తించిన తర్వాత మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేయబడతాయి. సాగులో లేని భూములకు రైతు భరోసా కట్ చేయబడుతుందని, సుమారు 10 లక్షల ఎకరాలకు ఈ నిధులు ఇవ్వనట్లు మంత్రి స్పష్టం చేశారు. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు పంట సాగులో ఉన్న భూములకు మాత్రమే నిధులు జమ చేశారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడంతో పాటు అర్హత కలిగిన రైతులకు సాయం అందుతుంది. ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ విధానం కింద రైతు భరోసా పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నిధులు అందిస్తుంది. గతంలో ఎకరానికి 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. మరోవైపు రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందించే వ్యతిరేక పథకాలు అయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం వచ్చే జనవరిలో తిరిగి ప్రారంభం కానుంది. ఈ పథకం కింద అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహించి రైతుల పరిస్థితిని పరిశీలిస్తారు. ఈ పథకం ద్వారా రైతులు తమ భూములకు అవసరమైన యాంత్రిక సహాయాలను పొందుతారు. అంతేకాదు, రైతులు యూరియాను ఆన్లైన్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం 5 జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సౌకర్యాన్ని త్వరలో మొత్తం రాష్ట్రానికి విస్తరించనుంది. రైతులు ఈ యాప్ ద్వారా అవసరమైన యూరియాను కొనుగోలు చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పంట సాగులో ఉన్న భూములకే నిధులు అందించడం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని, పేద రైతులకు సహాయాన్ని చేరుస్తుందని అధికారులు తెలిపారు. పథకాలు సమర్థవంతంగా అమలు అయ్యే విధంగా అవసరమైన అన్ని చర్యలను అధికారులు తీసుకుంటారని కూడా ముఖ్యమంత్రి తెలిపారు.